అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును మరునాడు రొదుకును అక్కడ నుండి పతరకును వచ్చితిమి. అప్పుడు ఫీనికేకు వెళ్లబోచున్న ఒక ఓడను చూచి దాన్ని ఎక్కి బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దాన్ని ఎడమ తట్టున విడిచి సిరియ వైపుగా వెళ్లి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేమక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినమును గడిపిన తర్వాత ప్రయాణమై పోవుచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణం వెలుపల వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటుమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మర్నాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడు నైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటిమి. కాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తారేలా? నేనైతే ప్రభువైన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తం జరుగును గాక అని ఊరుకుంటుమి. ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతుమి. మరియు కైసరియా నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడుగా ఉండిన కుప్రియుడైన నాసోను ఇంట మేము దిగవలను అను ఉద్దేశముతో అతన్ని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకునిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చెను. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియచెప్పెను. వారు విని దేవుని మహింపరిచి అతని చూచి, సహోదరుడా, యూదుల్లో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమునందు ఆసక్తి గలవారు. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారంలో చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చిన వర్తమానం వినియున్నారు. కావున మనం ఏం చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారి తలక్షౌరము చేయించుకునుట వారి కయ్యడి తగులబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకుని యథావిధిగా కొనుచున్నావనియు తెలుసుకొందురు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపెను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతని చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతనిని బలవంతంగా పట్టుకొని, ఇశ్రాయేలీలారా, సహాయం చేయరండి. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటినూ బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచున్నాడని కేకలు వేసిరి. అనగా ఎఫీసుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతను తీసుకుని వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి అతని వెలుపలికి ఇచ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేము అంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తుకుని వచ్చెను. వారు పై అధికారిని సైనికులను రాణు వారిని చూచి పౌలును కొట్టుటం మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతను పట్టుకొని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు, ఏమి చేసినని అడుగగా సమూహములో కొందరు ఇలాగునా కొందరు అలాగునా కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజం తెలుసుకోలేక కోటలోనికి అతను తీసుకుని పోమని ఆజ్ఞాపించెను. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపుగూడి బలవంతము చేయుచున్నందున
సైనికులు అతన్ని మోసుకుని పోవలసి వచ్చును. ఏలయనగా వారిని చంపుమని జనసమూహము కేకలు వేయుచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులై 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తుడు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు, నేను కిలికియలు అని తార్సువాడనైన యూదుడును, ఆ గొప్ప పట్టణపు పౌరుడును, జనులతో మాట్లాడటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు చేసైగా చేసెను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను, ఆమేన్.